కార్పొరేషన్కి పంచాయతీలకు మధ్యలో ఉన్న రోడ్డుకు విముక్తి చేయండి అంటూ వలసపాకల మాజీ గ్రామ సర్పంచ్ సలాది శ్రీనివాస్ బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం బిఎస్ లక్ష్మీ కాలేజీ నుంచి వలసపాకల వెళ్లే రహదారిలో గుంతలు కప్పెట్టి చర్యలు చేపట్టారు. ప్రొక్లైన్ తీసుకొచ్చి రోడ్డుకి ఇరువైపులా రాళ్లు మట్టిని తెచ్చి పూడ్చ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా సలాది మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో ఉన్న బిఎస్ లక్ష్మీ కాలేజ్ నుంచి వలసపాకల జంక్షన్ వరకు వెళ్లే బొందగుంట 100 అడుగుల రోడ్డును కేవలం 10 లోతుగా తయారు చేశారని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచూ ట్రాఫిక్ జామ్ అయి ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఆసుపత్రి పాలవుతున్నారని తెలిపారు. ఈ రోడ్డుపై గ్రామ సభలో కూడా మాట్లాడిన కార్పొరేషన్ అని పంచాయతీ అని తప్పించుకోవడం జరుగుతుందన్నారు. ఇప్పటికే రోడ్లు అంచనాలు వేశారని తెలిసిందని, వెంటనే రోడ్డు మరమ్మతులు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని సలాది పేర్కొన్నారు. ఈ సందర్భంగా బయ్యన్న తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సలాది శ్రీనివాస్ బాబు, వలసపాకల వాకలపూడి. నేను ఒక అడ్వకేట్ని. అయితే గత 3-4 సంవత్సరాలు బట్టి ఈ రోడ్డు గురించి గ్రీవెన్స్లు ఇవ్వడం జరిగింది. అలాగే మొన్న గ్రామ సభలో కూడా వలసపాకల గ్రామ సభ జరుగుతుంటే అందులో కూడా ఇవ్వడం జరిగింది. కానీ దీన్ని పట్టించుకునే నాదురే లేడు. కార్పొరేషన్ వాళ్ళేమో పంచాయతీ అంటారు, పంచాయతీ వాళ్ళేమో కార్పొరేషన్ అంటున్నారు. కానీ ఇక్కడ వచ్చిపోయే వాళ్ళు ఈ గోతులు చూడండి ఎలా ఉన్నాయో. ఆ ముందర వరకు కూడా బెరమ్స్ లేకుండా, ఈ బెరమ్స్ కూడా వేయలేదు. ఇది యాక్చువల్గా అయితే 100 అడుగులు రోడ్డు. ఈ 100 అడుగుల రోడ్డు ఇది గాంధీ రోడ్ అని పిలుస్తారు. వలసపాకల నుంచి కనెక్టింగ్ రోడ్డు ఇలా విఎస్ లక్ష్మీ కాలేజ్ రోడ్డుకి ఎన్ఎఫ్సిఎల్ జంక్షన్కి వెళ్ళే రోడ్డు ఇది. అయితే ఎన్ఎఫ్సిఎల్ ఆఫీసర్స్ కూడా దీంట్లో పడిపోవడం జరిగింది. మొన్న అయితే ఒక కారుకి ఆ బెరమ్స్ లేక అందుకు చూడండి ఎలాగుందో, ఆ గోతులో పడి యాక్సిల్ ఇరిగిపోయింది. సో ఇలాగా దీన్ని కనీసం ఇప్పుడైనా మేము అందరి సమక్షానికి తీసుకొస్తున్నాం. కార్పొరేషన్ లిమిట్లో ఉందంటున్నారు. పోనీ కార్పొరేషన్ వాళ్ళతో మాట్లాడి అర్జెంటుగా దీనికి ఫస్ట్ బెరమ్స్ వేయించండి, ఆ తర్వాత ఇంజనీర్ ఎస్టిమేషన్ జరుగుతుందని చెప్పేసి ఆఫీసర్ మొన్న అన్నారు, ఎండిఓ గారు. సో అది కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఇది ఇమీడియట్గా. అయితే ఈ రోజున మన బయ్యన్న ఇంటి ముందర ఉన్నటువంటి స్క్రాప్ ఏదైతే ఉందో కొద్దిగా మట్టి అది తీసుకొచ్చి పోవడం జరుగుతుంది టెంపరీగా. తర్వాత పర్మనెంట్గా ఎలాగా బెరమ్స్ అవి వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాం.